ఈ సాతాను అంటుందట, నేను అటు ఇటు తిరుగుతున్నాను అనగానే, యోబును చూసావా అంటే, చూశాను. ఆ ఇంటికి నువ్వు కంచె వేశావు, ఆ ఇంటిని నువ్వు సంరక్షిస్తున్నావు, ఆ ఇంటిని నువ్వు ఆశీర్వదించావు, అందుకే అతడు నేను స్తుతిస్తున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు కదా, అతడుకు నేను ఏమి ఇవ్వకపోయినా ఇచ్చినా నన్ను స్తుతిస్తాడు. అబ్బే అలా ఏం కాదు, సరే కంచె తీస్తాను, ప్రాణం మీద నీకు అధికారం ఇవ్వడం లేదు ఓ అన్నాడట. సాతాను ఆ ఇంటిలోకి జొరబడింది, సాతాను ఆ ఇంటిలోకి జొరబడింది. సాతాను ఇంటికి పట్టిన ఒంటికి పట్టిన జరిగే పరిణామాలు ఏంటో తెలుసా? ఒక ఇంటికి దయ్యం పడితే, హల్లెలూయా, ఇళ్ళకి ఏం పడతాయమ్మా చెప్పాలా? ఏం పడతాయి? దయ్యాలు పడతాయి. ఒంటికి ఏం పడతాయి? దయ్యాలు పడతాయి. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మీరు అంటారే, మిట్ట మధ్యాహ్నం శ్మశానం వైపు పోమాకండిరా. మీకు తెలుసా శ్మశానాల్లో దయ్యాలు ఉన్నాయా? శ్మశానాల్లో దయ్యాలు ఉన్నాయా? శ్మశానాల్లో దయ్యాలు ఉంటే శ్మశానాల్లో చాలా మంది నిద్రలో పోతా ఉంటారు. ఇది వాళ్ళు ఎవరు ఉంటారు కదండి, వాళ్ళు ఆడుంటారు, శ్మశానాల్లోనే ఉంటారు. మీకు తెలుసా శ్మశానాల్లో దయ్యాలు లేవు. ఈ దయ్యాలన్నీ ఆడుంటున్నాయి తెలుసా? ఇళ్లలోనే ఉంటున్నాయి. మీరు అర్ధరాత్రి వెళ్ళినా, మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా దయ్యము, చాలా దయ్యాలు వదిలిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఈ దయ్యాలను వదిలించేటప్పుడు ఎక్కడ నుండి వచ్చావంటే, మిట్ట మధ్యాహ్నం పలానా ఇంటి మీదగా వీడు పోతా ఉండగా తలస్నానం చేసి వచ్చాడు, ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు. ఈ అమ్మాయి అటుగా పోతా ఉంటే తలస్నానం చేసి వచ్చింది, తెల్ల చీర కట్టుకుంది, నల్ల చీర కట్టుకుంది, నాకు నచ్చింది, నేను పట్టాను. ఏడబట్టిన దయ్యం ఇది? నేను ఇంతవరకు వదిలించిన దయ్యాల్లో ఏ ఒక్క దయ్యం కూడా శ్మశానంలో పట్టానన్న మాటే లేదు. ప్రతి దయ్యం చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ ఇంట్లో పట్టాను, ఈ ఇంట్లో పట్టాను, వాళ్ళ దగ్గరకు వస్తే పట్టాను, వీళ్ళ దగ్గరకు వస్తే పట్టాను, ఫంక్షన్కి వస్తే పట్టాను, ఇలా చెప్పిన దయ్యాలే కానీ ఒక్క దయ్యం చెప్పలా. ఏమని? నేను శ్మశానంలో పట్టారని. ఎక్కడ పట్టారని? శ్మశానంలో పట్టారని. దయ్యాలు శ్మశానాల్లో లేవు. శ్మశానాల్లో పుర్రెలు తప్ప, ఎముకలు తప్ప, దయ్యాలన్నీ ఇళ్లలోనే ఉన్నాయి. దయ్యాలన్నీ మనుషుల దేహాల్లోనే ఉన్నాయి. అందుకే ఒక ఇంటికి దయ్యం పడితే, ఒక ఒంటికి దయ్యం పడితే ఆ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? యోబు జీవితాన్ని చూడండి. ఒక ఇంటికి దయ్యం పట్టినప్పుడు, ఆ ఇంటిని సాతాను శోధించినప్పుడు, మొట్టమొదటిగా యోబు జీవితంలో లాభకరమైన వ్యాపారాలు, లాభకరమైన రాబడి, లాభకరమైన వాటన్నిటిని సాతాను నాశనం చేశాడు. నిన్నటి వరకు నీ వ్యాపారం బాగుంది, నిన్నటి వరకు చక్కటి రాబడి నీకు, నిన్నటి వరకు చేతిలో డబ్బులు ఉన్నాయి, ఇంటి నిండా చక్కగా అన్ని కొనుక్కుంటూ ఉన్నావు. కానీ ఈరోజు ప్రతిదీ తాకట్టులో వెళ్ళిపోయింది. నీ బంగారం తాకట్టులో ఉంది, నీ స్థలం తాకట్టులో ఉంది, నీ ఇల్లు తాకట్టులో ఉంది, నీ ఒంటి మీద ప్రతి బంగారం బ్యాంకు